తమిళనాడు రాజకీయాల్లో ఒకప్పుడు సింగం అంటూ బీజేపీ భారీగా ప్రచారం చేసిన అన్నామలై పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పార్టీ భవిష్యత్తు నాయకుడిగా ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తమిళనాడులో బీజేపీకి ఒక కొత్త ముఖ చిత్రంగా ప్రొజెక్టు కాబడినటువంటి అన్నామలై ఇప్పుడు అదే పార్టీ చేతిలో రాజకీయంగా పక్కన పడిపోయినట్టుగా కనిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవటం ఈ పరిణామానికి మరింత బలం చేకూర్చిందని చెప్పుకోవాలి. ఒకప్పుడు స్టేజ్పై నిలబెట్టి ఇదే తమిళనాడు బీజేపీ భవిష్యత్ అని చెప్పినటువంటి నేతను ఇప్పుడు అభ్యర్థుల జాబితాలో కూడా చోటు లేకుండా చేయటం వెనుక అసలు రాజకీయ లెక్కలు ఏంటన్నది ఇవాళ అందరి మెదడులో కూడా తెలుస్తున్నటువంటి ప్రశ్న. కరూరు జిల్లాకు చెందినటువంటి అన్నామలై సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఆయనకు మంచి విద్యార్హతలు, పరిపాలన అనుభవం, యూత్లో కొంత ఇమేజ్ కూడా ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి అన్నామలై ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐఎం లక్నోలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత 2011లో ఐపీఎస్ సాధించి కర్ణాటక కేడర్లో ఆయన చేరటం జరిగింది. అక్కడ పోలీస్ అధికారిగా పనిచేసిన సమయంలోనే ఆయనకు ఒక ప్రత్యేక ఇమేజ్ కూడా ఏర్పడింది. అయితే విమర్శకుల అభిప్రాయం ప్రకారం సేవాధోరణి కంటే తన వ్యక్తిగత బ్రాండింగ్, పబ్లిక్ ఇమేజ్, మీడియాలో కనిపించడం వంటి అంశాలపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. సింగం అనే ఇమేజ్ కూడా అలా మెల్లగా ఆయన చుట్టూ ఒక నిర్మితమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. 2019లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి అన్నామలై 2020లో బీజేపీలో చేరిన తర్వాత చాలా వేగంగా ఆయన రాజకీయంగా ఎదగటం జరిగింది. తమిళనాడులో పార్టీకి ఒక కొత్త తరహా నాయకత్వం అవసరం అన్నటువంటి భావంతో ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానం ఆయన్ను ముందుకు తీసుకొచ్చింది. తక్కువ కాలంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యతలు అప్పగించడం, ఆయనపై అప్పట్లో పార్టీ పెట్టిన నమ్మకాన్ని చాలా స్పష్టంగా చూపించింది. ఆ తర్వాత ఎన్మక్కల్ అంటూ పాదయాత్రలు, పబ్లిక్ మీటింగ్లు, దూకుడు ప్రసంగాలతో ఆయన ఒక పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది. చాలామంది బీజేపీ కార్యకర్తల్లో కూడా ఇదే తమిళనాడులో పార్టీకి కాబోయే కొత్త ముఖం అనే భావన అందరిలో కూడా, ఆ బీజేపీ నేతలందరిలో కూడా బలపడింది. అయితే రాజకీయాల్లో వ్యక్తిగత ఇమేజ్ ఒకటే ఏమాత్రం కూడా సరిపోదు. కూటములు, సమీకరణలు, పాత శత్రుత్వాలు, ఎన్నికల లెక్కలు ఇవే చివరకు నాయకుడిని భవిష్యత్తును నిర్ణయించే అంశాలు. ఇప్పుడు అన్నామలై విషయంలో కూడా ఇదే జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. తమిళనాడులో బీజేపీకి ఎప్పటి నుంచో ఒక పెద్ద సమస్య ఉంది. స్వతంత్రంగా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ లేకపోవటం, అందుకే అక్కడ పార్టీకి తరచూ కూటములపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా ఏఐడిఎంకే వంటి పెద్ద ప్రాంతీయ పార్టీతో పొట్టు పెట్టుకోవటం బీజేపీకి ఎన్నికల పరంగా ఒక అవసరత ఏర్పడిందనే చెప్పాలి. కానీ ఇక్కడే అన్నామలై ఒక సమస్యగా మారటం జరిగింది. ఎందుకంటే గత కొంతకాలంగా అన్నామలై ఏఐడిఎంకే నాయకత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రత్యేకంగా ఆ పార్టీ అగ్రనేతలపై వ్యక్తిగత స్థాయిలో కూడా దాడి చేసేలా మాట్లాడటం, దీంతో రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. ఈ పరిస్థితిలో 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏఐడిఎంకే మళ్ళీ దగ్గరవ్వాలని బీజేపీ ఢిల్లీ పెద్దలు భావించినప్పుడు అన్నామలై ఉనికే ఒక అడ్డంకిగా మారిందన్నటువంటి అభిప్రాయం బలపడింది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఏంటంటే అన్నామలై ఉంటే పొత్తు కష్టమే అన్న సంకేతం ఏఐడిఎంకే నుంచి వెళ్ళిందని, అదే ఇప్పుడు అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపిందన్నటువంటి విశ్లేషణ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో ముందుగా ఆయన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాలో కూడా ఆయనకు చోటు లేకపోవడం యాదృచ్ఛికం కాదని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఒకప్పుడు తమిళనాడులో బీజేపీకి స్టార్ క్యాంపైనర్గా, కొత్త తరం నేతగా, దూకుడు రాజకీయ నాయకుడిగా ప్రొజెక్ట్ కాబడినటువంటి అన్నామలై ఇప్పుడు అసలు ఎన్నికల పోటీలోనే కనిపించకపోవటం ఆయన్ను పార్టీ పక్కన పెట్టిందనే భావనను బలం చేకూరుస్తూ ఉంది. మరోవైపు నాగేంద్రన్, తమిళసై వంటి పాత కాపులకు ప్రాధాన్యం ఇవ్వటం, పార్టీ మళ్ళీ పాత శైలిలోనే రాజకీయ సమీకరణాలు కుదుర్చుకునే దిశగా వెళుతుందని చెప్పే ఒక సంకేతంగా కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే అన్నామలైని బీజేపీ నిజంగా భవిష్యత్తు నాయకుడిగా తయారు చేయాలనుకుందా,
లేక ఒక దశలో రాజకీయ అవసరానికి ఉపయోగించుకొని పరిస్థితులు మారిన తర్వాత పక్కన పెట్టిందా? ఇప్పుడు పరిస్థితి చూస్తే రెండో అభిప్రాయానికే ఎక్కువ బలం కనిపిస్తూ ఉంది. ఒక దశలో ఆయన బలంగా ప్రొజెక్ట్ చేసి ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టేలా బిల్డప్ ఇచ్చి ఇప్పుడు కూటమి రాజకీయాల కోసం అదే నాయకుడిని బలిపశువుని చేసి పక్కన తప్పించడం, ఇది బీజేపీ వ్యూహాత్మక మార్పా లేక రాజకీయ అవసరాల కోసం వ్యక్తులను వాడేసుకుని వదిలేసే పద్ధత అన్నటువంటి చర్చ కూడా ఇవాళ పెద్ద ఎత్తున తమిళ రాజకీయాల్లో కూడా ఈ చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్నామలై వ్యక్తిగతంగా చూస్తే ఇది పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగానే ఆయనకు మనం భావించాలి. ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఉద్యోగాన్ని వదిలేసి ఉన్నత చదువులు చదివి పరిపాలనా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తాను పెద్ద మార్పు తీసుకొస్తానని వచ్చినటువంటి నాయకుడు ఇప్పుడు కనీసం అభ్యర్థుల జాబితాలో కూడా కనిపించకపోవటం ఆయన ఇమేజ్ పరంగా కూడా ఒక అతిపెద్ద దెబ్బనే మనం చెప్పుకోవాలి. రాజకీయాల్లో గెలుపోవటంలు అనేది సహజం, కానీ పోటీకి ముందే పక్కన పెట్టడం మాత్రం ఇది ఒక పెద్ద సందేశం భారతీయ జనతా పార్టీ ఇచ్చిందనే మనం చూడాలి. ముఖ్యంగా తమిళనాడులో బీజేపీకి ప్రత్యామ్నాయ ముఖ చిత్రం అని భావించినటువంటి ఒక అన్నామలై లాంటి నాయకుడికి ఇది మానసికంగా రాజకీయంగా ఒక అతిపెద్ద షాక్ అనే మనం భావించాలి. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో సింగం అంటూ భారీగా ప్రచారం పొందినటువంటి అన్నామలై ఇప్పుడు అదే పార్టీ చేతిలో రాజకీయంగా ఒక మూలకు నెట్టబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు స్టేజ్ మీద కార్యకర్తలంతా భుజాలు మోసి మా పెద్ద నాయకుడుగా కీర్తించబడినటువంటి అన్నామలై ఇప్పుడు కనీసం టికెట్ లిస్టులో కూడా లేకుండా ఆయన పేరును చేర్చకుండా వదిలేయటం బీజేపీ అంతర్గత రాజకీయాలే ఎంత క్రూరంగా ఉంటాయో కూడా అర్థం పట్టి చూపిస్తూ ఉంది. రాజకీయాల్లో ఇమేజ్ ఎంత వేగంగా పెరుగుతుందో అంతకంటే వేగంగా కూలిపోవచ్చు అని కూడా అన్నామలై ఉదాహరణ మరోసారి గుర్తు చేస్తుంది. ఒక దశలో తమిళనాడుకు భవిష్యత్తు సీఎంగా ఈ ప్రాజెక్ట్ అయినటువంటి అన్నామలై ఇప్పుడు ఇటు పార్టీలోనూ పూర్తి స్థానం లేదు, అటు అసెంబ్లీ పోటీలోనూ ఆయన కనీసం అభ్యర్థిత్వం లేదు. ఈ స్థితికి రావటం నిజంగా తమిళనాడు రాజకీయాల్లో ఈ అన్నామలై గురించి అతి పెద్ద చర్చ జరుగుతున్నటువంటి వాతావరణం అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది.